హరి ఓం. భగవద్గీత సత్సంగ మిత్రులందరికీ ప్రణామ్స్. 6వ అధ్యాయం 46వ శ్లోకంలోకి వచ్చాం. యోగి భవ అర్జున, తెలివిగా ఉండు అని చెప్తున్నారు. మనబోటి సామాన్యులకి ఆ తెలివితేటలు ఎంతో అవసరం. యోగం అంటే నేర్పడతనం. కర్మ సుకౌశలం 2వ అధ్యాయం 50వ శ్లోకంలో తెలుసుకున్నాం. అటువంటి నేర్పు తెలివితేటలు ఉండటం తపస్సు చేసిన వారికన్నా కూడా అధికం అంటున్నారు కృష్ణ పరమాత్మ. తపస్విభ్యం అధికో యోగి. 12 సంవత్సరాలు తపస్సు చేసి నీటి మీద నడవడం నేర్చుకున్నటువంటి ఒక యోగి రామకృష్ణ పరమహంస గురుదేవుల దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేశాడు. అప్పుడు రామకృష్ణులు అంటారు, నేను 10 పైసలు ఇచ్చి పడవెక్కి ఈ నది దాటేస్తాను అని 12 సంవత్సరాల తపస్సును 10 పైసలతో కొట్టిపారేశారు రామకృష్ణులు. కారణం తెలివితేటల యొక్క ప్రాముఖ్యాన్ని తెలియచేయటం. అలాగే 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తెచ్చుకుంటే చిటికలో వెళ్ళి ఆత్మలింగాన్ని తెచ్చుకున్నాడు ఆంజనేయ స్వామి. ఆ రావణాసురుడి కన్నా కూడా ఆంజనేయ స్వామి అధిక యోగి, తెలివైనవాడు. జ్ఞానిభ్యం అపి మతో అధిక. జ్ఞానం ఉన్నవారికన్నా కూడా యోగి అధికుడు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానం అంటే సెర్చ్ ఇంజన్, కరదీపిక. దానితో శోధించి దేన్నైనా సరే సాధించవచ్చు. అలాంటిది ఒక చీకటి పట్ట మాల్లోకి ఒక టార్చ్ లైట్లు ఇచ్చి, కరదీపికలు ఇచ్చి అందరినీ ఎవరికి ఏం కావాలో వెతుక్కుని తెచ్చుకోమంటే చిన్నపిల్లలు వెళ్ళి ఆట వస్తువులన్నింటిని వెతుక్కుని తెచ్చుకుంటే గృహిణులు వంటకు సంబంధించిన ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని వెతికి తెచ్చుకున్నారు. అలాగే మిగతా వారు వారి వారి తెలివితేటలను ఉపయోగించి ఈ టార్చ్ లైట్తో వారికి కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నారంటే ఈ టార్చ్ లైట్లకి తెలివితేటలు తోడైనవి. అప్పుడు టార్చ్ లైట్ కన్నా తెలివి అధికమైందనమాట. అందుకే కృష్ణ పరమాత్మ యోగి భవ అని చెప్తున్నారు. కర్మిభ్య అధికో యోగి. పని చేసేవారిలో కూడా ఆ యోగి అధికుడు అని చెప్తున్నారు. పెద్ద పెద్ద చెక్క ముద్దుల్ని నరికేవాడి కన్నా కూడా చిన్న సుత్తి ఉలి పట్టుకుని ఆ నగిషీలు చెక్కేవాడికి ఎక్కువ జీతం వస్తుంది, వైట్ కాలర్ జాబ్ అవుతుంది. స్మార్ట్ వర్క్ ఈజ్ బెటర్ దాన్ హార్డ్ వర్క్. సామాన్యుడు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా యోగులుగా అవ్వడానికే ప్రయత్నం చేస్తాం కృష్ణ పరమాత్మ సజెషన్ అనుసరించి. అయితే యోగులుగా మారటానికి ఏం చేయాలి అనేది గత శ్లోకాల్లో చెప్పారు. ఉపరమే అనే టెక్నిక్ని చెప్పారు. ఆ టెక్నిక్ని రిపీట్ చేయడానికి తగిన సమయం నా దగ్గర లేదు. కేవలం 3 నిమిషాల లోపులో కనుక నేను షార్ట్ చేయగలిగితే ఇది 1000 మందికి చేరుతుంది. 3 నిమిషాలు దాటించేశానంటే ఇది 70 మందికి చేరడం గగనంగా ఉంది. ఎందుకంటే నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ స్ట్రెంత్ 153 మాత్రమే. కాబట్టి నా సత్సంగ మిత్రులందరూ కూడా గమనించి నాకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ సత్సంగానికి ఊతమిచ్చి మరింత మందికి స్ప్రెడ్ అయ్యే విధంగా నాకు సహకరించగలరని, ఈ విధంగా సత్సంగ యజ్ఞంలో మీరందరూ భాగస్వాములై కృష్ణ పరమాత్మ ఆశీర్వాదాలు పొందుతారని ఆశిస్తూ జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.